ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు కృపా వాక్కు పరిచర్యలో పాలుపొక్కులు పొందుతున్న మీ అందరికీ దేవుని పేరిట వందనములు. ప్రియులారా, ఈరోజు చదవబడినటువంటి మూల వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయములో 1, 2, 3 వచనాల్లో తెలుపబడిన ఆ మాటలను మనము ధ్యానము చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుండి 3 వచనముల చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచునేడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. మొదటి వచనములో ఈ విధంగా రాయబడింది, మీ హృదయములను కలవరపడనీయకుడి అని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చిన మాటను ఈరోజు మనము ధ్యానము చేద్దాం. హృదయములను కలవరపడనీయకుడి అనే అంశం మీద మనము మాట్లాడుకున్నట్లయితే, పరిశుద్ధ లేఖన భాగములో నుంచి ఈ కలవరము అనే అంశము 2 సందర్భాలను మీకు జ్ఞాపకము చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో మనం పరిశీలించినప్పుడు ఈ యెహోషువ గ్రంథములో 10వ అధ్యాయములో 8, 10 వచనాల్లో ఒక కలవరము మనకు కనపడుతూ ఉన్నది. అక్కడ తెలుపబడినటువంటి కలవరము ఏమనగా, అక్కడ మనము పరిశీలించినప్పుడు అమోరీయులకు అదే రీతిగా గిబేరీయులకు జరిగిన యుద్ధము సందర్భములో అమోరీయులను కలవరపరచగా గిబేరీయులు విజయము సాధించినట్టుగా మనకి తెలియపరచబడుతున్నది. అంటే దేవుడు ఇజ్రాయేలీయుల పక్షముగా ఉన్న కారణము చేత ఎవరైతే వారికి వ్యతిరేకంగా యుద్ధ రంగములోనికి దిగి ఉన్నారో ఆ అమోరీయుల యొక్క హృదయము లేదా మనస్సు కలవరపడగా ఈ యొక్క గిబేరీయులు విజయము సాధించినట్టుగా మనకి తెలియపరచబడుతూ ఉన్నది. ఆ మాటను చూసినప్పుడు అప్పుడు యెహోవా ఇజ్రాయేలు ఎదుట అమోరీయులను కలవరపరచగా గిబేనీ ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను అని రాయబడింది. అంటే ఇక్కడ దేవుడు ఇజ్రాయేలులకు తోడుగా ఉన్నప్పుడు వారికి వ్యతిరేకంగా ఎవరైతే యుద్ధము చేస్తున్నారో వారిని కలవరపరిచినప్పుడు ఇజ్రాయేలీ జనాంగానికి మరి విజయము దక్కినట్టుగా మనకి తెలియపరచబడుతున్నది. 2వ కలవరమును మనం చూసినప్పుడు మొదటి సమూయేలు గ్రంథములో 14వ అధ్యాయములో 15 నుంచి 20 వచనాలు చదివినప్పుడు అక్కడ షౌలు గారు యుద్ధానికి వెళ్ళినప్పుడు యోనాతాను తన యొక్క ఉపకరణములను మోయిచున్న వారిని తీసుకెళ్లి ఆయన ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధ జనాంగం ఫిలిస్తీన్లు అధికమైన జనంగా ఉన్నప్పుడు వారు అనేకమైనటువంటి గంభీరమైన స్వరములు చేస్తున్నప్పుడు ఈ యొక్క సౌలు గారు వారి దగ్గర ఉన్న జనాంగం అంతా కలిసి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఫిలిస్తీన్లు అక్కడ మనం చూసినప్పుడు సౌలును అతని యొద్ద ఉన్న జనులను రాగా ఫిలిస్తీన్లు కలవరపడి ఒకరిని ఒకరు హతము చేసుకొని చుండిరి అని రాయబడింది. అంటే ఇక్కడ ఈ ఫిలిస్తీన్లకు కలవరము వచ్చిన కారణము చేత ఒకరిని ఒకరు హతము చేసుకున్నట్టుగా మనకు విశదమవుతూ ఉన్నది. ప్రియులారా, అంటే ఇక్కడ 2 ఉదంతాలను మనము గమనించినప్పుడు దేవుడు ఎవరికైతే తోడుగా ఉన్నారో వారు విజయం పొందటానికి, వారు సక్సెస్ సాధించటానికి వారి వ్యతిరేక వర్గములో కలవరము పుట్టినది అని మనకి స్పష్టమవుతూ ఉన్నది. ప్రియులారా, కాబట్టి దేవుని వాక్యము మనందరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభువే శిష్యులకు స్వయంగా చెప్పారు, మీరు కలవరపడవద్దు అని. ఎందుకు కలవరపడవద్దు అన్నారంటే, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను కాబట్టి నేను మరలా తిరిగి వచ్చినప్పుడు ఆ స్థలములో మీరుండులాగున మిమ్ములను నేను తీసుకువెళుతాను గనక మీరు కలవరపడవద్దు అని తెలియపరచబడింది. కావున ప్రియమైన విశ్వాసులారా,
సహోదరి సహోదరులారా, ఈక యేసుకృపా వాక్కును వీక్షిస్తున్న వారు, తిలకిస్తున్న వారు, చూస్తున్న వారు, వింటున్న వారు అందరూ ఆలోచన చేయండి. మీరెవరూ కూడా కలవరపడవద్దు అని దేవుడు వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, లేఖన భాగాన్ని మనం పరిశీలించినప్పుడు 4 రకాల కలవరము ఈ మనుషులకు వస్తూ ఉన్నవి. ఏమిటి కలవరము? కలవరము అంటే డిస్టర్బెన్స్. అంటే ఈ డిస్టర్బెన్స్ ఎక్కడెక్కడ వస్తూ ఉన్నది అని మనం ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్పారు, మొట్టమొదటిది హృదయములను కలవరపడకనీయుకుడి అని. రెండవది మనము చూసినప్పుడు హబక్కు గ్రంథంలో 3వ అధ్యాయంలో హబక్కు గారు చేసిన ప్రార్థన మనం పరిశీలించినప్పుడు నా అంతరంగములో కలవరము పుట్టుచున్నది అంటాడు. అంటే మనస్సులో కూడా కలవరము పుడుతూ ఉన్నది ఈ మనుష్యులకు. రెండవది అంతరంగములో కలవరము. మూడవది మనం గమనించినప్పుడు దానియేలు గారి గ్రంథంలో 5వ అధ్యాయంలో 10వ వచనంలో మనము చూసినప్పుడు నీ తలంపులకు కలవరము రానియకు అని రాజైనటువంటి బెల్తషాజరుతో రాణి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకు భావాన్ని తెలియపరచడానికి ఎవరూ లేరని ఆయన కలవరపడుతూ ఉన్నప్పుడు రాణి గారు అంటున్నారు రాజుగారితో, మీ తలంపులకు కలవరము పుట్టనీయకుడి అంటే ఇప్పుడు 3వ కలవరం ఏమిటంటే మన యొక్క ఆలోచనలను బట్టి కూడా మనకి కలవరము కలుగుతున్నది, అంటే డిస్టర్బెన్స్ వస్తూ ఉన్నది. ఇది 3వది. 4వది కూడా మనం గమనించినప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయంలో 27వ వచనంలో మనము చదివితే నా ప్రాణము కలవరపడుచు ఉన్నది అని రాయబడింది. అంటే ఇక్కడ 4 రకాల కలవరాలు మనకు కనపడుతూ ఉన్నాయి. అంటే డిస్టర్బెన్సెస్. 1 హృదయానికి, 2 మనస్సుకు, 3 తలంపులకు, 4 ప్రాణములకు. అంటే 4 రకాల తలంపులు ఈ మనుషులకు వస్తూ ఉన్నవి. మరి ఎందుకు మనుషులకు ఈ యొక్క కలవరం వస్తూ ఉన్నది? ఎందుచేత మనుషులు కలవరపడుతూ ఉన్నారు? ఎందుకు మనుషులు డిస్టర్బెన్స్ అయిపోతూ ఉన్నారు? వారి ఆలోచనలు ఎందుకు డిస్టర్బెన్స్ కలుగజేస్తూ ఉన్నాయి? వారి హృదయం ఎందుకు కలవరపడుతూ ఉన్నది? వారి మనసు ఎందుకు కలవరపడుతూ ఉన్నది అని మనం ఆలోచించినప్పుడు యోబు గ్రంథంలో ఒక మాట మనకు తెలియపరచబడుతూ ఉన్నది. 23వ అధ్యాయంలో 16వ వచనంలో చూసినప్పుడు సర్వశక్తుడే నన్ను కలవరపరుస్తున్నాడు అని రాయబడింది. అంటే ఇప్పుడు యోబు గారికి వచ్చినటువంటి ఆ యొక్క వ్యాధులు, బాధల చేత ఆయన కలవరపడుతున్నాడంటే దేవునికి తెలియదా? దేవునికి తెలుసు. సాతానుతో ముందే హెచ్చరిక చేశాడు, నువ్వెన్ని కష్టాలైనా పెట్టుకో, కానీ యోబు ప్రాణము తీయొద్దని దేవుడు సాతానుకు హెచ్చరిక చేసి ఉన్నాడు. అపవాది యోబుకు ఎన్నో విధమైనటువంటి శోధనలు, వేదనలు కలుగజేసింది. ఆయన హృదయం ఎంతో కలవరపడింది. అప్పుడు ఆయన అంటున్నాడు, నాకు కలిగిన ఈ కలవరములు నా దేవుడైన సర్వశక్తుడే నాకు కలుగజేశాడు అని అంటూ ఉన్నాడు. మరి ఆ యొక్క యోబు నీతిమంతుడు గనక ఆయన్ని పరీక్షించడానికి సాతాను చేసినటువంటి ఆ యొక్క ఛాలెంజ్ ని బట్టి దేవుడు యోబును కలవర పెట్టడానికి అంగీకరించాడు. మరి నీ హృదయం ఎందుకు కలవరపడుతూ ఉన్నది? నీ మనసు ఎందుకు కలవరపడుతూ ఉన్నది? నీ తలంపుల చేత ఎందుకు కలవరపడుతూ ఉన్నావు? నీ ప్రాణం ఎందుకు కలవరపడుతూ ఉన్నది అని నీవు ఆలోచించుకోవాలి. దేవుని వాక్యం స్పష్టంగా చెబుతూ ఉన్నది, ఎందుకు ఈ మనిషికి కలవరము, ఎందుకు ఈ మనిషి డిస్టర్బెన్స్ అయిపోతూ ఉన్నాడు అని మనము ఆ యొక్క ప్రశ్నకు జవాబు కొరకు ఎదురు చూసినప్పుడు లేఖన భాగంలో మాట్లాడుతూ ఉన్నది. ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయంలో 20వ వచనంలో చెప్పబడుతున్నది, నీవు చేసిన పాపము వలన నీకు కలవరమును దేవుడు నీ మీదకి రప్పిస్తున్నాడు అని రాయబడింది. అంటే ఇప్పుడు మనము చేసినటువంటి ఆలోచనలతో చేసిన పాపములను బట్టి, చూపులతో చేసిన పాపములను బట్టి, నోటితో చేసిన పాపములను బట్టి, చేతులతో చేసిన పాపములను బట్టి, నడకలతో చేసిన పాపములను బట్టి
మన హృదయం కలవరపడుతున్నది, మన మనసు కలవరపడుతున్నది, ఈ మానవుని యొక్క ఆలోచనల చేత కలవరపడుతూ ఉన్నారు. మనిషి యొక్క ప్రాణము కలవరపడిపోతూ ఉన్నది. ప్రియులారా, ఆలోచించండి. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఈ యొక్క నాయన యేసు కృపా వాక్కును చూస్తున్న మీరందరూ కూడా ఆలోచన చేయండి. నీ హృదయానికి ఎందుకు కలవరం వస్తూ ఉన్నది, నీ బ్రతుకులో ఎందుకు ఈ కలవరము అని ఆలోచించినప్పుడు నీవు చేసిన పాపమే. అంతేకాదు ప్రియులారా, దేవుడే కాదు గాని ఈ లోకరీతిగా ఉన్నటువంటి మనుష్యులు కూడా సాటి మనుషులను కలవర పెడుతూ ఉన్నారు. వారి యొక్క స్వార్థము కోసమో, వారి యొక్క స్వప్రయోజనం కోసమో, వారి యొక్క ద్వేషము కోసమో, వారి యొక్క పగ కోసమో సాటి మనుషులను కలవర పెడుతూ ఉన్నారు. అంటే సాటి మనుషులకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ప్రియ సంగమా, ఆలోచించండి అని దేవుని వాక్యములో రాయబడి ఉన్నది. గలతీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినప్పుడు, క్రీస్తు సువార్తను చెరపగోరిన మనుష్యులు మిమ్ములను కలవర పెడుతూ ఉన్నారని ఈ లోకంలో మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలో ఈ లోకంలో మనుషులను కలవరపెట్టే మనుషులు కూడా ఉన్నారని ఈ వాక్యాన్ని బట్టి మనకు విశదమవుతూ ఉన్నది. గలతీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, అంటే క్రీస్తు సువార్తను గూర్చి ఆ సువార్తను చెరపగోరిన మనుష్యులను, ఆ సువార్తను చెడగొట్టడానికి, సువార్త జరగనీయకుండా ఉండటానికి మనుషులు కలవర పెడుతున్నారు. ఈ విషయాన్ని మనము గత దశాబ్ద కాలానికి పైగా పరిశీలించినప్పుడు ఈ లోకంలో ఆ సంఘటనలు, ఆ సంఘర్షణలు మనకి కనపడుతూ ఉన్నవి. అంటే యేసుక్రీస్తు సువార్తను చెరపటానికి, జరగకుండా చేయటానికి మనుష్యులను కలవర పెడుతూ, మనుష్యులను భయపెడుతూ, మనుష్యులకు ఆందోళన కలిగిస్తున్న సంఘటనలు మనం అనేకమైనవి చూస్తూ ఉన్నాం. అంటే మనుష్యులు కలవర పెట్టే పరిస్థితి అగుపడుచు ఉన్నది. అందుచేత ఎవరైతే ఈ మనుష్యులను దేవుని సువార్త నిమిత్తము గాని, దేవుని వాక్యము నిమిత్తము గాని సాటి మనుష్యులను ఎవరైతే కలవర పెడతారో వారికి కూడా శిక్ష కలుగుతుంది అని గలతీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉన్నది. అక్కడ ఏమి రాయబడి ఉన్నదంటే, ఎవరైతే మిమ్మును కలవర పెడతారో వారు ఎవరైనప్పటికీ, వారు ఎంత పెద్దవారైనప్పటికీ, వారు ఎంత ఉన్నతమైన పదవుల్లో ఉన్నప్పటికీ, వారు ఎంత ధనవంతులైనప్పటికీ, వారు ఎంత ఐశ్వర్యవంతులైనప్పటికీ కూడా వారు ఎవడైనను వానికి తగిన శిక్ష భరించక తప్పదు అని మనము గలతీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఎవరైతే మనుషులను కలవర పెడతారో వారికి కూడా డిస్టర్బెన్స్, అంటే వారికి మనుషులను డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే వారికి కూడా శిక్ష కలుగుతుంది అని వాక్యము ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నది. ప్రియులారా, అయితే మనము చేసిన పాపముల చేత ఈ మనిషి హృదయానికి కలవరము, మనసుకు కలవరము, ఆలోచనల ద్వారా కలవరము, ప్రాణానికి కలవరము, ఇట్టి కలవరము మన పాపముల చేత మనకు కలుగుచూ ఉన్నది. అది కాకుండా ఈ మనుష్యుల్ని కలవర పెడుతూ ఉన్నారు. ఇప్పుడు మనం గమనించినట్లయితే మనుష్యులతో పాటుగా లోకము యావత్తు కూడా కలవరపడే పరిస్థితి ఏర్పడింది. ఈ లోకానికి కలవరము వచ్చి ఉన్నది. ఎట్లాంటి కలవరము అని మనం ఆలోచించినప్పుడు మార్కు సువార్త 13వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారాలను గూర్చి వినినప్పుడు కలవరపడకుడి. అంటే ఇప్పుడు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి ఈ లోకానికి కలవరం వచ్చింది. ఈ లోకములో యుద్ధ వాతావరణం ఏర్పడింది. మనము చూసాము, గత కొద్ది రోజులుగా ప్రపంచంలో యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నది. ఇరాక్కు ఇజ్రాయెల్కి యుద్ధము జరిగింది, గాజాలో కాల్పులు జరిగాయి. మరి అదే రీతిగా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధము జరుగుతున్నది. రెండు దేశాల మధ్య యుద్ధము జరుగుతున్నది. శాంతి ఒప్పందాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరి ఈ చైనా తన మాట వినటం లేదని అమెరికా కూడా
చైనా పైన యుద్ధము చేయటానికి ఉవ్విళ్ళూరుతూ ఉన్నది. అగ్రరాజ్యంగా పేరొందినటువంటి అమెరికా చైనాపై యుద్ధము చేయాలని ఉవ్విళ్ళూరుతూ ఉన్నది. ఇప్పుడు మన పరిస్థితిని గమనించినప్పుడు భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఉగ్రవాదులు భారతదేశంలోని కాశ్మీరులో మరి పురుషులను అతి దారుణముగా కాల్చి చంపారు. ఎందుచేత ఈ పరిస్థితికి వారు దిగజారారు అని అంటే వారి యొక్క ఉగ్రవాదము, వారి యొక్క ఆలోచన సరళి సరిగ్గా లేక మనుష్యులను చంపటానికి వారు వెనకాడలేదు. అయితే భారతదేశము సహనముగా ఉన్నప్పటికీ కూడా ఈ భారతదేశం మీదకి దాడి వచ్చారు గనక ఆ దాయాది దేశమైన పాకిస్తాన్ పైన కూడా యుద్ధాన్ని ప్రకటించింది. ఇప్పుడు మనం గమనిస్తే ఆకాశంలో డ్రోన్ల ద్వారా మనుషులను చంపాలని ప్రయత్నించిన పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలను భారత వాయుసేన చాకచక్యంగా తిప్పికొట్టింది. ఇప్పుడు పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నది. ఓ సైనికుడు భారతదేశానికి చెందిన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి సత్యసాయి జిల్లాకు చెందినటువంటి ఓ సైనికుడు మరి వీరమరణము పొందారు ఈ యుద్ధంలో. అంటే ఇప్పుడు యుద్ధము ఈ యొక్క ప్రపంచ దేశాల్లో యుద్ధము కారణంగా కలవరం వస్తున్నది. ఇప్పుడు ఈ సరిహద్దు భారతదేశ సరిహద్దులో ఉన్నటువంటి రాష్ట్రాలు గాని గ్రామాలు గాని అల్లాడిపోతూ ఉన్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎప్పుడు ఎవరిని ఏమి చేస్తారో అని. అయినప్పటికీ భారత సైన్యము చాలా చాకచక్యంగా వ్యవహరిస్తూ దేశాన్ని రక్షించడానికి తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తున్నది, యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి మీరు వినినప్పుడు కలవరపడవద్దు అని. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశము కానీ ఇతర దేశాలు కానీ యుద్ధ వాతావరణము లేకుండా ప్రపంచ శాంతికి కలుగులాగున ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. ఎందుకనంటే ఈ కలవరము చేత ఆందోళన చెందిన ప్రజలు అనేకమైన ఇబ్బందులకు ఎదురవుతూ ఉన్నారు. ఇప్పటికే పాకిస్తాన్ ప్రకటించింది తమ దేశంలో 2 నెలల పాటు యుద్ధం జరిగే అవకాశం ఉన్నది కనుక ఆహార పదార్థాలు మీరు జాగ్రత్తగా దాచుకోండి అని ప్రకటించింది. అంటే ఏమిటి? 2 నెలల వరకు ఖచ్చితంగా ఈ యుద్ధము జరగబోతుంది అని ఇండికేషన్ ఇచ్చారు. అంటే అలాంటి దుశ్చర్యకు పాల్పడుతున్న వారిని పాకిస్తాన్ ఉగ్రవాదులను భారతదేశ సైనికులు సమూలంగా నిర్మూలన చేయడానికి అహోరాత్రులు శ్రమిస్తూ ఉన్నారు. అంటే ఇట్టి కలవరము దేశానికి వచ్చింది. ఇప్పుడు దేశానికి మధ్య కలవరము వస్తూ ఉన్నది. అందుకే వాక్యము చెప్తున్నది, మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినినప్పుడు మీరు కలవరపడవద్దు అని. ప్రియులరా, అంతేకాదు గాని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది లూకాసు 21:15 సముద్ర తరంగముల ఘోషల వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. అంటే ఇప్పుడు ఏమిటి? సముద్రపు ఘోష అంటే అలలు, ఆ యొక్క శబ్దాలు వల్ల కూడా ఈ మనుషులకు కలవరం వస్తూ ఉన్నది. తీర ప్రాంతంలో ఉన్నటువంటి, ఉదాహరణకు మన భారతదేశంలో తీర ప్రాంతంలో ఉన్నటువంటి 9 రాష్ట్రాల్లో 7,516 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నది. ఆ తీర ప్రాంతంలో ఎప్పుడైతే అలజడులు ఎగుతాయో, ఎప్పుడైతే మరి ఘోష వస్తుందో అక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా కలవరపడుతూ ఉన్నారు. ఇప్పటికే సునామీ చేత లక్షలాది మంది చనిపోయినటువంటి సందర్భం మన అందరికీ తెలుసు. ఈ సముద్రపు ఘోషే సునామీగా మారుతూ ఉన్నది. జపానులో జూలై నెలలో 2025 జూలై నెలలో జపాన్లో సునామీ రాబోతూ ఉన్నదని అంటే ఒక మరి ఆలోచన కలిగి ఉన్నారు. అంటే ఆ యొక్క జపానులో సముద్ర తీర ప్రాంతంలో సునామీ వస్తే
భారతదేశంలో ఉన్నటువంటి 9 రాష్ట్రాలు, 4 మరి కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ సముద్ర తీరం వ్యాపించి ఉన్నది కనుక ఆ సముద్రపు అలలు ఘోషల చేత కూడా ప్రజలు కలవరపడే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది ప్రియులారా. అంటే ఇట్టి రీతిగా మనిషి హృదయానికి కలవరం వస్తున్నది, మనిషి మనసుకు కలవరం వస్తున్నది, మనిషి యొక్క ఆలోచనలు తలంపులకు కలవరం వస్తూ ఉన్నది. అదే రీతిగా మనిషి ప్రాణానికి కలవరం వస్తూ ఉన్నది, దేశాలకు కలవరం వస్తూ ఉన్నది. ఈ కలవరము మీరు పడవద్దు అని దేవుడు మనకు సెలవిచ్చి ఉన్నారు. ప్రియులారా గమనించండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కలవరపడవద్దు. ఎందుకు కలవరపడవద్దు అంటున్నాడు దేవుడు అంటే, నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు భయపడకుడి, మిమ్మల్ని విడువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చిన దేవుడు, మీకు నా తండ్రి దగ్గర స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను గనుక మీరు కలవరపడవద్దు అంటున్నాడు. నేను వెళ్ళి అక్కడ మీకు స్థలమును సిద్ధపరిచి తిరిగి వచ్చి మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను అంటూ ఉన్నాడు. మరి ఆయన వచ్చి మనలను అక్కడ తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి ఆయన అక్కడ మనకు స్థలము సిద్ధపరచ వెళ్ళి అక్కడ స్థలాన్ని మనకు ఏర్పాటు చేసి తిరిగి వచ్చి మళ్ళీ ఆయనతో తీసుకువెళ్ళాలి అని అంటే మనం ఎలా ఉండాలి ఆలోచన చేసుకోవాలి. మన ప్రవర్తన ఎలాగుండాలో పరిశీలన చేసుకోవాలి. మన నడవడిక ఎలాగుండాలో మనము తెలుసుకోవాలి. ప్రియులారా, ప్రియమైనటువంటి విశ్వాసులారా గమనించండి, ఒకవేళ నీ హృదయం కలవరపడుతూ ఉంటే, ఒకవేళ నీ మనసు కలవరపడుతూ ఉంటే, ఒకవేళ నీ తలంపుల చేత నువ్వు కలవరపడుతూ ఉంటే, ఒకవేళ నీ ప్రాణం చేత నీవు కలవరపడుతూ ఉంటే, కారణం ఏమైనదని వాక్యం చెప్తుంది, నీ పాపమే అని. కాబట్టి నీ పాపాన్ని వదిలిపెట్టితే నీ జీవితంలో కలవరం ఉండదు. నీ నడవడిక బాగుంటే నీ బ్రతుకులో కలవరం ఉండదు. అట్టి కలవరము ఒకవేళ నీకు కలుగుతున్నట్లయితే దేవుని పైన భారము వేసుకోవాలని వాక్యం మాట్లాడుతూ ఉన్నది ప్రియులారా. ఎందుచేతనంటే ఆయన అంటూ ఉన్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని అంటున్నాడు. అంటే నీకున్నటువంటి బాధ చేత, నీకున్న కష్టం చేత, నీకున్న ఇబ్బంది చేత, నీకున్న ఇరుకు చేత, నీకున్న వ్యాధి చేత, నీకున్న అప్పు చేత నీవు కలవరపడుతున్నట్లయితే ఆయన యొద్దకు రావాలి. అంతేకాదు దేవుని వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనంలో, మీరు కలవరపడకుండా చూచుకోండి అని. అంటే మీరు కలవరపడకూడదు, మీరు విశ్వాసం ఉంచాలి. శోధనలున్నా, వేదనలున్నా, వ్యాధులున్నా, బాధలున్నా మీరు కలవరపడకూడదు. దేవుని అడగాలి, దేవుని చెంతకు చేరాలి. అందుకే ఆయన వాగ్దానం ఇచ్చాడు, మీరు కలవరపడొద్దు, మీరు భయపడొద్దు. వాగ్దానం ఇచ్చిన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు కనుక ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, దేశం మీదకి కలవరం వచ్చినప్పటికీ కూడా దేశంలో శాంతి నెలకొల్పులాగున మీరందరూ ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నారు. అట్టి రీతిగా దేశానికి మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు రెండు దేశాలకు, ఏ దేశాలైతే యుద్ధ వాతావరణంలో ఉన్నవో ఆ రెండు దేశాల మధ్య సఖ్యత కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, మీ కలవరము పోవటానికి, మీ హృదయము కలవరపడకుండా ఉండటానికి, మీ మనసు కలవరపడకుండా ఉండటానికి, మీ తలంపుల చేత కలవరపడకుండా ఉండటానికి, మీ ప్రాణము కలవరపడకుండా ఉండటానికి మీరు ఎట్టి రీతిగా ప్రార్థిస్తున్నారో అదే రీతిగా దేశము కొరకు ప్రార్థన చేయండి, ప్రపంచము కొరకు ప్రార్థన చేయండి, ప్రపంచంలో శాంతి నెలకొల్పులాగా ప్రార్థన చేయండి. లేని ఎడల ఈ యుద్ధ వాతావరణము చేత దేశాలు, ప్రజలు నాశనం అయిపోయే అవకాశం ఉన్నది. కావున దేశ పాలకులకు, ఏ దేశమైతే ఉగ్రవాదముతో ఊగిపోతూ ఉన్నదో ఆ దేశానికి మంచి మనసు కలుగు చేయాలని ప్రార్థన చేయాలి. ఏ దేశమైతే తన ఆధిపత్యాన్ని సాటి చెప్పుకోవాలని యుద్ధము చేయటానికి ఉర్రు తలుగుతుందో ఆ దేశానికి మంచి మనసు కలుగు చేయాలని ప్రార్థన చేయాలి. అమాయక ప్రజలను చంపేటువంటి ఉగ్రవాద మూకలకు దేవుడు మంచి మనసు కలుగులాగా ప్రార్థన చేయాలి. అట్టి రీతిగా మీ హృదయంలో
మీ మనస్సులో, మీ ప్రాణములో, మీ దేశంలో, ఈ ప్రపంచంలో కలవరము లేకుండా ఉండడానికి మీరందరూ ప్రార్థన చేయాలని మీకు తెలియపరుస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యమును మనందరి వెనుకడిలో దీవించును గాక. మీ అందరికీ నా వందనము.